ఇంతకుముందు వీడియో పెట్టాను గదా! దానికి కంటిన్యూషన్ అనమాట ఇది. సో, బయటకొచ్చాము. బయటకొచ్చాక ఇంకా హాస్టల్‌కి స్టార్ట్ అయిపోయాననమాట. సో, బయట క్లైమేట్ అనేది చాలా బావుందండి. ఇక్కడ మామూలుగా సమ్మర్ అయినా సరే మనకేంటంటే స్వెట్టింగ్ ఉండదు. చాలా బావుంటుంది. సో, బయట షాప్స్ అవన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి ఒకసారి వీడియో తీస్తున్నాను చూడండి. సో, స్ట్రీట్ అయితే ఇంకా చాలా బావుంటుంది. జస్ట్ మేముండే ప్లేస్ నుంచి ఇక్కడికి ఒక 2, 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఎక్కువ డిస్టెన్స్ అయితే ఏమి ఉండదు. సో, అందుకోసమని చెప్పేసి ఇంకా బైక్‌లో వస్తూ వీడియో అయితే తీశాననమాట. చూడండి ఎంత బావుందో. అప్పటికి 4:30 అయిపోయింది. 4:30కి రెస్టారెంట్‌కి వెళ్ళింది నేనేనేమో. అయినా కొంతమంది వస్తూ ఉన్నారు ఆ టైంకి ఫుడ్‌కి. 24 అవర్స్ అవైలబుల్‌గా ఉంటుంది. నైట్ అయితే 10 వరకు కూడా అవైలబుల్‌గా ఉంటుంది ఫుడ్ అయితే గనక. చాలా బావుంది ఫుడ్డు. నాకు బాగా నచ్చిందనమాట. సో, యాక్చువల్‌గా అయితే ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయి మధ్యలో కొంచెం పనుండింది. అవన్నీ చూసుకొని ఇంకొచ్చేసాము. పిల్లల్ని తీసుకెళ్తే మనతో పాటి ఎక్కడ ఏమి చూడలేమనమాట. వాళ్ళకేమన్నా మధ్యలో ఇబ్బందయితే మళ్ళీ ఇంకా ఫాస్ట్‌గా వచ్చేసేయాలి. అందుకోసమే ఇంకా నేను వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు దేవాంశుని తీసుకెళ్ళినప్పుడైతే ఇంకెక్కడ ఆగను. వెంటనే ఇంటికొచ్చేస్తాననమాట. నాకెందుకో ఇంట్లోనే కొంచెం పీస్‌ఫుల్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో, ఇప్పుడొచ్చేటప్పుడు మొత్తం ఇవంతా వచ్చేసి ఫేమస్ అనమాట. మాతది బ్రిడ్జ్ అంటాం కదా! అటు సైడే అనమాట ఇవన్నీ. చూడండి డ్రెసెస్ అయినా ఏవైనా కొంచెం తక్కువ కాస్ట్‌కే. ఇక్కడ నాకు బాగా ఇష్టమైంది ఏంటి అంటే ఇయర్ రింగ్స్ అనమాట. ఎప్పుడైనా సరే బయటికెళ్తే నేను ఇయర్ రింగ్స్ అయితే తప్పకుండా తీసుకుంటాను. అంత ఇష్టం అనమాట నాకు. ఇంకొకటి డ్రెసెస్. ఈ మధ్య డ్రెసెస్ అయితే చాలానే తీసుకున్నాను. మీషోలో అయితే ఇంకా చాలానే ఎక్కువ ఆర్డర్ చేసుకున్నాను. పైగా అంతకుముందు శారీస్ కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా అన్ని శారీసే వస్తాయన్నమాట. నా వీడియోస్‌లో మీకు చూపిస్తాను చూడండి. వే మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది. ఔట్ సైడ్ అయితే ప్రతి ఒక్క హాస్టల్ కింద మనకి ఒక ఫుడ్ సెంటర్ అయితే కనిపిస్తుందనమాట. అంటే చిన్న హోటల్స్ లాంటివి కనిపిస్తాయన్నమాట. పైన హాస్టల్ ఉంటుంది. కింద చిన్న హోటల్ ఉంటుందన్నమాట. హాస్టలు ప్లస్ హోటల్ 2 రన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇటు పక్కొచ్చేసి ఇంకా ఇటు సైడ్ నుంచి వస్తే గనక దేవాంశ్ స్కూల్ కాడికి వచ్చేసామనమాట. అంతకుముందు పెద్ద బాబుని మునేకుల అని చెప్పేసి మాతల్లో ఉంటుంది. అక్కడ జాయిన్ చేపిచ్చాను. నెక్స్ట్ వచ్చేసి బాబుకి వ్యాన్‌కి నాకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువైపోతుంది అని మళ్ళీ అదే స్కూలు బ్రాంచ్ వేరేది ఉంటే చేంజ్ చేపిచ్చాననమాట. ఈసారి వ్యాన్ అయితే హాస్టల్ దగ్గరికే వచ్చేస్తుంది. అప్పుడు నాకు ప్రాబ్లమ్ లేకుండా ఉండేది. లేకపోతే ఇంకో కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళి బాబుని ఎక్కించి మళ్ళీ ఒక కిలోమీటర్ ముందు వెళ్ళి తీసుకొని వచ్చేసేదాన్ని. అంత కష్టంగా ఉండేది. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇంటికొచ్చాక మొత్తం నేను ఇంకా అంతా చూపించలేదు. జస్ట్ లైట్‌గా మాత్రమే చూపించాను. ఇంక చూపించి ఇక ఈవినింగ్ టైం అయిపోయింది. ఇంక ఈవినింగ్ కాగానే ఇంకా నేనైతే అప్పుడైతే ఇంకా ఫ్రైడే ఇంకా స్నానం చేసి ఇంకా రెస్టారెంట్‌కి వెళ్ళాను కదా! ఇంకా స్నానం చేసి నాన్ వెజ్ అవి తిన్నానని చెప్పేసి స్నానం చేసి పూజ అయితే చేస్తున్నాను. సో, అదే వీడియో అనమాట. యాక్చువల్‌గా అయితే నేను ఫ్రైడే సామాన్యంగా తినను. ఎందుకో అప్పుడైతే తినాలనిపించింది. అందుకే పైగా టుడే టెంపుల్‌కెళ్ళే పనుంది. అప్పుడు ఫ్రైడే వచ్చేసి అమావాస్య అనమాట. అమావాస్యకి ఇక్కడ కర్ణాటకలో మొత్తము ఎందుకు అమావాస్య అంటే ఒక మంచి డే, గుడ్ డే లాగా కొంచెం అనుకుంటారు. కానీ మన సైడ్ అమావాస్య అంటే అమ్మో! అమావాస్యనా అని భయపడిపోతాం. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి అమావాస్య అంటేనే మంచి రోజనమాట. సో, టెంపుల్‌లో పూజ ఉంది. నేను అక్కడికి వెళ్తున్నాను. సో, అందుకే ఫాస్ట్‌గా ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా పూజ వచ్చేసి 8:00కి స్టార్ట్ అవుతుంది. 8 నుంచి 8:45 వరకు ఉంటుందంట. సో, ఫాస్ట్‌గా వెళ్ళి ఇంకా వచ్చేద్దామని అనుకున్నాను. కానీ బయట చలి చంపేస్తా ఉంది. నేనైతే అస్సలు ఈ మధ్య 8 అయితే చాలండి బయటికైతే అస్సలు వెళ్ళడం లేదు. పైగా నోస్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది గదా నాకి.
అందుకే వెళ్ళడం లేదు. జస్ట్ ఫాస్ట్‌గా ఏమన్నా ఔట్ సైడ్ పనుంటే గనక ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఎమర్జెన్సీ అయితే మా హస్బెండ్‌కి చెప్పేస్తున్నాననమాట. సో, అదే మీకు వీడియో తీస్తున్నాను. నేను టెంపుల్ లోపలైతే గనక వీడియో తీయడం లేదనమాట. టెంపుల్ లోపల మనకి ఎలౌ ఉండదు కదా! వీడియోస్‌కి జస్ట్ ఔట్ సైడ్ మాత్రమే వీడియో తీస్తున్నాను. ఇంకా టెంపుల్ అప్పుడే అయిపోయింది. అయిపోయి వచ్చిన తర్వాత కాసేపు అతను వెయిట్ చేయండి అని చెప్పాడు. నాకు మధ్యలో ఏమన్నా కాల్స్ వస్తాయి కదా! హాస్టల్‌లోటివి అందుకోసం అని చెప్పేసి వచ్చి తెలిసిన వాళ్ళుంటే ఇంక అక్కడే కూర్చున్నాను. అండ్ ఈవినింగ్ టైము మాకిక్కడ అంతా కొంచెం ఇవన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. టమోటాలు అవన్నీ. ఇప్పుడు టమోటా కాస్ట్ అయితే చాలా ఎక్కువైపోయింది. అండ్ పక్కనే ఉంటే ఇంకా అవన్నీ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకొక మిరాకిల్ చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ ఏంటి అంటే మన సైడు ముల్లంగి ఉంటుంది కదా! దానికి పైన లీఫ్ వస్తే తినం. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు పైన లీఫ్ తింటారు. కిందొచ్చేసి అది గడ్డ ఉంటుంది కదా! ముల్లంగి అది కూడా తినేస్తారనమాట. ఆకు కూడా చాలా బాగుంది. ఆ లీఫ్ వెజిటబుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెష్‌గా ఉంది. జస్ట్ 20 రూపీస్‌కే ఇస్తారనమాట. సో, ఇక్కడ ఏ ఐటెమ్ తీసుకున్నా గానీ 20 రూపీస్‌కే వస్తుంది. నేనిప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తాను. అతనైతే ఈవినింగ్ టైం అయితే చాలామంది క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది. అందుకే 99% ఈవినింగ్ టైంలోనే వస్తారనమాట అమ్ముకోవడానికి. మార్నింగ్ టైం అంతా అంతగా లైక్ చేయరు. ఆల్మోస్ట్ అంతా పనికి వెళ్ళిపోతారు. ఈవినింగ్ 6 నుంచి 9, 10 వరకు చాలామంది ఎక్కువ మంది ఇంకా ఇంటికొచ్చే టైం అనమాట అది. ఇక్కడ ఫ్యామిలీసే ఎక్కువున్నాయండి. పీజీస్‌తో పోల్చుకుంటే ఫ్యామిలీసే ఎక్కువున్నాయి. సో, వాళ్ళే ఎక్కువ తీసుకుంటారనమాట. 20 రూపీస్ అంటే తక్కువ గదా! ఇంకొకటి ఇటు సైడు మీరు క్రిస్మస్ ప్లాంట్ చూస్తే దానికి లీఫ్ ఎలా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. కానీ ఇక్కడొచ్చేసి దీనికి స్మెల్ అయితే భయంకరంగా ఉంటుంది. చాలా బాగొస్తుంది. దాన్ని పప్పు లేక అలా యూజ్ చేస్తారంటే నేనెప్పుడూ తినలేదనమాట. సో, ఇక్కడొచ్చేసి ఇంక నంబర్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో, అవన్నీ అయిపోయాక నేను ఈవినింగ్ ఇంక బయటకొచ్చాను. ఇంకా హాస్టల్‌కైతే వచ్చేసాననమాట. హాస్టల్‌లో మా ఫుడ్ అనేది నేను చూపిస్తున్నాను మీకు. సో, బిర్యానీ నిన్నైతే గనక థర్స్‌డే నైట్ వచ్చేసి సారీ సండే నైట్ అనుకుంటాను ఇది. సో, వైట్ రైసు, బిర్యానీ అవన్నీ చేసాం మేము. సో, ఇదైతే గనుక క్యాబేజీ ఫ్రై అనమాట. చూడండి ఎంత బాగుందో. నేనైతే గనుక కొంచెం టమోటా వేసి చేయమని చెప్తాను. ఇదైతే రసం. పప్పు, క్యాబేజీ ఫ్రై, రసము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చట్నీ అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను టేస్ట్ అయితే చూస్తున్నాను. ఎప్పుడైనా సరే ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తే టేస్ట్ అయితే కంపల్సరీ చెక్ చేస్తాను ఫస్ట్ నేను. ఇన్ కేస్ నేను లేకపోతే ఇంకా మా హస్బెండ్ అయినా చెక్ చేస్తాడు. ఎందుకంటే మళ్ళీ కొంచెం ఉప్పు తక్కువైతే ఇంకా బాగుండదు కదా అని చెప్పేసి. సో, ఇప్పుడైతే ఇంక నేను అంతా చూపిస్తున్నాను. హాస్టల్ అంటే ఫుడ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళ ఇష్టం అనమాట. ఇక్కడే తినొచ్చు. లేకపోతే గనక హాస్టల్ అంటే పైన వాళ్ళ రూమ్‌కైనా తీసుకెళ్ళి తినొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. సో, అదే చేస్తామనమాట. సో, ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ ఏంటంటే మసాలా దోస ఉంటుంది హాస్టల్‌లో. అదే చేపిస్తున్నాను. ఇంకా ఎప్పుడు ఈ చపాతీ, అన్నము అవే అంటే గనుక కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఏం చేశామంటే ఇప్పుడు ఇలాగా ఇంకా కోకోనట్ చట్నీ, ఎర్ర చట్నీ, ఇంకొకటి ఆలు మసాలా దోస అయితే గనుక వేపిస్తాను. సో, అది చూపిస్తాను చూడండి. నాకు తెలిసి 99% వీడియో తీయలేదనుకుంటాను. ఎందుకంటే బిజీగా ఉన్నాను. జస్ట్ జస్ట్ రెసిపీ చట్నీ ఒక్కటి ఇలా తీస్తుంటే తీసాననమాట. ఈ సోషల్ మీడియాలోకొచ్చేసరికి అసలు టైమే ఉండడం లేదు. ఇంకా ఎప్పుడు ఆ వీడియోస్ తీసుకోవడం, వాటిని ఎడిట్ చేసుకోవడం అంతా వచ్చేసి ఇంకా అప్లోడ్ చేసుకోవడం. వాటికి వ్యూస్ ఏమన్నా వచ్చాయా? లేకపోతే ఫ్రెండ్స్ ఏమన్నా ఇంకా ఏమన్నా వీడియోస్ ఏమన్నా పెట్టారా? వాళ్ళ వీడియోస్ ఎలా ఉన్నాయి? మన వీడియోస్ ఎలా ఉన్నాయి? ఇవి చెక్ చేసుకోవడానికే సరిపోతుంది. ఇంకోటి లైవ్ పెట్టారా? వాళ్ళు పెడితే ఎంత టైం పెట్టారు? ఎంత వాచ్ టైం వచ్చింది? నాకెంత వాచ్ టైం వచ్చింది? ఇదే సరిపోతుంది. అందుకోసం అని చెప్పేసి టైం అసలు ఉండడం లేదు. పైగా ఈవినింగ్ టైము
నాకు పెద్ద బాబుకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. కూర్చోబెట్టి చదివిచ్చేస్తున్నాను. అందుకే టైం సరిపోవట్లేదు. టైం ఉన్నంత వరకి నేను సేవ్ చేసుకొని వీడియోస్ అన్నీ ఇప్పుడు నేను ఎడిట్ చేస్తున్నాననమాట. టైం వచ్చేసి 10:30 అయిపోయింది. నాకు ఈ వీడియో మొత్తం ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేసరికి 11:00 అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ 4:30కి లెయ్యాలనమాట. ఎందుకంటే బాబుకు లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేయాలి. టుమారో వచ్చేసి మండే స్కూల్ ఉంది. ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ అనేటివి ఉండవు. జస్ట్ 1 ఆర్ 2 డేస్ మాత్రమే ఉంటాయి. ఇంకా మిగతా అన్ని డేసు ఇంకా స్కూల్ ఉంటుంది. సంక్రాంతికి మాత్రం పొంగల్ హాలిడేస్ ఉంటాయండి. నేను కూడా ప్లాన్ చేసుకున్నాను సంక్రాంతికి వెళ్దామని. కానీ చలి ఎక్కువగా ఉంది. ఎందుకు అనవసరంగా వెళ్ళడం, ఇబ్బంది పడ్డం అని చెప్పేసి నేనైతే ఇంకా వెళ్ళడం లేదు. కాకపోతే కాస్ట్ కూడా బస్సుల కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పటికీ 1500 అయితే చూపిస్తుందనమాట ఒక్క స్లీపర్ వచ్చేసి. ఇంకెలాగూ చిన్న బాబు కదా, ఇంకా కూర్చొని వెళ్ళాలంటే కష్టము. పైగా పెద్ద బాబు కూడా ఉన్నాడని చెప్పేసి ఇంకా స్లీపరే బుక్ చేసుకోవాలి. అవి కూడా 2 సీట్స్ బుక్ చేసుకోవాలి నేను. ఎందుకంటే పోతే ముగ్గురం వెళ్ళాలి. మా హస్బెండ్ అయితే ఇంకా అంతా వెళ్ళిపోతే ఇక్కడ కష్టం కదా అని చెప్పేసి తను ఇక్కడే ఉంటాడు. మేమైతే ఇంటికెళ్ళిపోతామన్నమాట. సో, అందుకే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది అని ఇంకా చూస్తున్నాం. పోదామా వద్దా అని చూడాలి. సో, ఇంకా ఈలోపు వచ్చేసి చట్నీ మొత్తం ప్రిపేర్ చేసామన్నమాట. ఇవన్నీ కట్ చేసుకొని, సో, మా చట్నీ ఎలా చేస్తామంటే, సో, శనక్కాయ పప్పులు ఉంటాయి కదా, శనక్కాయ పప్పులు. సో, నెక్స్ట్ వచ్చేసి మామూలుగా వైట్ ఉంటాయి కదా పప్పులు, మామూలు పప్పులు. అవి 2 ఫస్ట్ ఆయిల్‌లో కొంచెం వేయించుతామనమాట. కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తాం. ఇంకోటి ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాము. అందులోకి కోకోనట్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ కోకోనట్ వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. లేకపోతే గనుక టేస్ట్ అంతగా బాగుండదు. అందుకే నేను వేసిన ప్రతిసారి దోస వేసిన ప్రతిసారి ఇలా కోకోనట్‌తోనే చట్నీ చేపిస్తాను. దోస కొంచెం టేస్టీగా వస్తుంది. ఇంకొకటి, దోస పిండి పట్టి అయిపోయిన తర్వాత దోసలు వేసే ముందు ఒక స్పూన్ వచ్చేసి షుగర్ వేస్తాను. సో, దోస వచ్చేసి కొంచెం బాగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, నేను నెక్స్ట్ టైం వీడియో తీస్తే చూపిస్తానులెండి. అండ్ నిన్న లాస్ట్ వీడియోలో నేను ఆఫ్రాన్ అనేటివి వీళ్ళకి ప్రజెంట్ చేశాను. అది మిస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాయి. వీడియోని డిలీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. ఎందుకో మెమొరీ కొంచెం ఎక్కువగా ఫుల్ అయిపోయిందని చూపిస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తూ ఉన్నాను. జస్ట్ నార్మల్‌గా అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకొని మిగతాటివన్నీ డిలీట్ చేస్తున్నాను. సో, మామూలుగా ఇంకా 7:00 కదా, ఇంకా దోస అయితే స్టార్ట్ చేపిస్తామన్నమాట. సో, దోస స్టార్ట్ చేపిస్తే 7 నుంచి ఇంకా స్టార్ట్ అవుతారు. 7 నుంచి అప్ టు 10 వరకు ఉంటుంది. దోస అయితే గనుక అన్‌లిమిటెడ్‌గా ఉంటుంది దోస. సో, లిమిటెడ్ అయితే ఏముండదు. సో, వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి కొంతమంది ప్లెయిన్ దోస కూడా అడుగుతూ ఉంటారు. సో, అది కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట. చాయిస్ ఈజ్ యువర్స్ అంట. ఏదైనా సరే కానీ దోస మాత్రమే ఉంటుంది. ఇంకా రైసు, చపాతీ అలాంటివి ఏమీ ప్రొవైడ్ చేయమన్నమాట. ఎందుకంటే 7 నుంచి 10 వరకు దోస వేయడానికి టైం సరిపోతుంది. ఇంకా మిగతా టైంలో ఇంకా చేయడానికి టైం సరిపోదు. అందుకే ఒకే ఒక ఐటెం పెట్టాం. అండ్ మండే అయితే చోలే భటూరే ఉంటుందన్నమాట. నేను నెక్స్ట్ టైం వీడియోలో మీకు చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. యాక్చువల్‌గా నిన్న నేను పంపించాల్సిన వీడియో అనమాట. కానీ ఇప్పటికయింది. సో, ఆలు మసాలా కోసం ఇంకా అన్నీ కట్ చేస్తున్నాను అనమాట ఫస్టే. ఇవి ఆఫ్టర్‌నూనే నేను చెప్పేస్తాను ఉడకబెట్టేసేయండి, మళ్ళీ నైట్ లేట్ అయిపోతుందని. సో, ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో ఇంకా ఫ్లవర్స్ కోసం వెతుకుతున్నాను. సో, ఆ హాస్టల్‌కొచ్చేసి పూజ చేసుకోవాలని చెప్పేసి ఫ్లవర్స్ అన్నీ తీసి పెట్టాననమాట. అవే చూసుకుంటున్నాను. నిన్ననే నేను అంటే లాస్ట్ ఫ్రైడే, థర్స్‌డే తీసాననమాట. కానీ పూజ చేయలేకపోయాను. ఎందుకంటే అసలు ఓపిక లేదు. చలికి బాగా వణికిపోతున్నాను. సో, ఇప్పుడు ఈ హాస్టల్ ఇంక పూజ మొత్తం కంప్లీట్ చేద్దామని ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఇంక వీడియో మాత్రం షార్ట్‌గానే తీశాను. ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.